Hello everyone, welcome to our channel Anavanaka. అశ్వత్థామ హతః కుంజరః. మహాభారతం గురించి తెలిసిన వారందరికీ అశ్వత్థామ హతః కుంజరః అనే పదం గురించి కాస్తో కూస్తో తెలిసే ఉంటుంది. పాండవులు కౌరవుల మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో ద్రోణాచార్యుని అడ్డగించడం కోసం అశ్వత్థామ హతః అని ధర్మరాజు చాలా గట్టిగా అంటాడు. కానీ ఆ తర్వాత కుంజరః అని పలికే సమయంలో బేరీలు మోగిస్తాడు. జగన్నాథుడైన శ్రీకృష్ణుడు భగవానుడు ఇదంతా చేయిస్తాడు. వాస్తవానికి యుద్ధంలో చనిపోయింది అశ్వత్థాముడు కాదు, అశ్వత్థామ అనే పేరు కలిగిన ఒక ఏనుగు. సారీ ఫర్ ద మిస్టేక్. ధర్మరాజు మాట నమ్మిన ద్రోణుడు కొడుకు ఇక లేడని చాలా బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు. అదే అదునుగా ధృష్టద్యుమ్నుడు పాండవుల గురువు అయిన ద్రోణాచార్యుని అంతమొందిస్తాడు. తండ్రి మరణవార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలని చాలా కసితో రగిలిపోతాడు. దొరికిన వాడిని దొరికినట్టుగా చంపేస్తాడు. అర్ధరాత్రి పూట కూడా పాండవులు నిద్రొస్తున్న ప్రాంతంపై దాడి చేస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కృష్ణుడు పాండవులందరినీ అక్కడి నుంచి వేరే చోటికి తీసుకెళ్ళిపోతాడు. అశ్వత్థాముడి దాడిలో పాండవుల పుత్రులు సహా దాదాపు వారి సైన్యమంతా ప్రాణాలు కోల్పోతుంది. అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా అర్జునుడు పాశుపతాస్త్రం ఉపయోగిస్తాడు. ఈ ఆయుధాలతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని కోరుతారు. దీంతో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపై మళ్లిస్తాడు. దీంతో కృష్ణుడు కోపంతో అశ్వత్థాముడిని శపిస్తాడు. కుష్ఠవ్యాధితో 3 ఏళ్ల పాటు ఒంటరిగా బతకమని చెప్పి వెళ్ళిపోతాడు. కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారం ఉంది. ఎస్, సో ఇది అశ్వత్థాముడి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఫర్ మోర్ Telugu stories, please subscribe to our channel.